ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీ సిఆర్డీఏ బృందం నవంబర్ 14-15, 2025 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025లో పాల్గొనుంది. ఈ సందర్భంగా దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ప్రముఖ సంస్థలు, సీఈఓలు, డెవలపర్లు, విద్య, వైద్య, ఎలక్ట్రానిక్స్, మౌలిక వసతుల సంస్థలకు అమరావతి రాజధాని ప్రాంతంలోని పెట్టుబడికి సిద్ధంగా ఉన్న ప్రధాన అవకాశాలను ఏపీ సిఆర్డీ విస్తృతంగా వివరించనుంది. ఇక ఇదే అంశంపై విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి లిఖిత మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ సిఆర్డీఏ ఆధ్వర్యంలో కూడా అమరావతి బహుళ ప్రాజెక్టును కూడా ఇక్కడ డిస్ప్లే చేసిన పరిస్థితి. ప్రత్యేక ఆకర్షణగా అమరావతి సిఆర్డీఏ పరిధిలోని ఇటు సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో అమరావతి పెట్టుబడుల అవకాశంపై ఇప్పటికే విస్తృత ప్రదర్శన కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ఏపీ సిఆర్డీఏ బృందం నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో ఇప్పటికే పార్ట్నర్షిప్ సమ్మిట్లో కూడా పాల్గొననుంది. ఈ సందర్భంగా దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ప్రముఖ సంస్థలు, సీఈఓలు అందరూ కూడా ఇటు ఈ విశాఖ నగరానికి రానున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని ఏదైతే ఉందో అమరావతి రాజధాని సంబంధించి అటు మౌలిక వసతులు, పెట్టుబడులు, లాజిస్టిక్స్, మొత్తం హరిత ఇంధనం, నీటి, గృహ నిర్మాణం, స్మార్ట్ సిటీ, పురపాలక పీపీపీ విధానంలో రూపొందించిన ప్రాజెక్ట్ నమూనాలు వ్యూహాత్మకంగా కూడా ఉన్నాయి. అమరావతిలో నిర్మిస్తున్న 9 థీమ్ సిటీస్, అలాగే ఏపీ సిఆర్డీఏ అందిస్తున్న సౌకర్యాలు, పెట్టుబడిదారులకై అవలంబిస్తున్న సౌకర్యాలపై ఇప్పటికే సమ్మిట్లో ఏపీ సిఆర్డీఏ ప్రదర్శించింది. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో పాల్గొనటంపై ఇప్పటికే సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు కూడా మాట్లాడారు. అమరావతి భవిష్యత్ దృష్ట్యా రాజధాని ప్రాంతంగా సమగ్ర ప్రణాళికతో రూపొందించిన రవాణా, అదేవిధంగా లాజిస్టిక్స్ అందరూ కూడా చూసుకోవచ్చు. మనం విజువల్స్లో ఏదైతే అమరావతి ప్రాంగణం ఏదైతే ఉందో అమరావతి ఇటు ఏ అనే అక్షరంతో కూడా అమరావతిని కూడా నిర్మించారు. సిఆర్డీఏ పరిధిలో కూడా అమరావతిని ఏ అనే అక్షరంతో, దానికి తగ్గట్టు మొత్తం మినిస్టర్ బంగ్లా, అదేవిధంగా ఏపీ సెక్రటేరియట్ బంగ్లాలు అన్నీ కూడా నిర్మిస్తున్న పరిస్థితి. ఈ అమరావతి ఏదైతే అమరావతి కళల రాజధాని అమరావతి ఉందో అమరావతి మొత్తం కూడా ఇటు నమూనాని ఏపీ సిఆర్డీఏ కూడా చూసుకోవచ్చు. మన విజువల్స్ ఏపీ సెక్రటేరియట్తో పాటు జడ్జిల్ బంగ్లా, అదేవిధంగా మినిస్టర్ బంగ్లా అందరూ కూడా ఉండేటట్టు కూడా నమూనాను కూడా ఏర్పాటు చేశారు. ఇటు మనం వాటర్ పూల్లో ఏదైతే అమరావతి ఏ అక్షరం ఉందో అమరావతి ఏ అక్షరాన్ని కూడా ఎల్ఈడి స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే అమరావతిలో సమ్మిట్ సందర్భంగా ఏపీసీఆర్డీఏ కింద పెట్టుబడిదారులతో వ్యక్తిగత సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో పెట్టుబడులకు అందుబాటులో ఉన్న ప్రాధాన్య ప్రాజెక్టులు, విధాన ప్రోత్సాహాలుగా ఇప్పటికే సిఆర్డీఏ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రి నారాయణ సింగపూర్ ప్రతినిధులతో కూడా భేటీ అయ్యారు. 2014-19 సమయంలో ఏదైతే అమరావతి రాజధాని ఇప్పటికే పీపుల్స్ రాజధానిగా అమరావతి ఉందో అమరావతిని పెట్టుబడుల కోసం సింగపూర్ ప్రభుత్వంతో కూడా కొన్ని ఒప్పందాలు కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో చేసుకోవచ్చు. ఏదైతే ఇది సూపర్ బ్లాక్ నాన్ గెట్సెడ్ ఆఫీసర్స్ బిల్డింగ్, అదేవిధంగా మొత్తం ఇటు పచ్చదనంతో కూడా అమరావతిని కూడా నిర్మించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిఐఐ సమిట్లో ఇటు ఏదైతే రాజధాని అమరావతి నమూనాని మొత్తం ఇటు ఎయిర్పోర్ట్ చూసుకుంటే ఎయిర్పోర్ట్, అదేవిధంగా అన్నీ కూడా జడ్జిల్ బంగ్లాలు, మొత్తం అన్ని బంగ్లాలు ఏర్పాటు చేసి అమరావతిని హైలైట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో వీటి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏపీ సిఆర్డీఏ తరఫున ఈ నమూనాను కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇప్పటికే మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. కన్నబాబు సైతం కూడా ఈ ఏపీ సిఆర్డీఏ బిల్డింగ్స్ మొత్తం కూడా ఈ నమూనాని ప్రదర్శించడం, రేపు ఎవరైతే ఫారెన్ డెలిగేట్స్ ఉంటారో అది ఏదైతే పెట్టుబడులకు ఆకర్షించేందుకు కూడా అమరావతి నమూనాను కూడా ఇటు ఫారెన్ డెలిగేట్స్ అందరికీ చూపించి అపురపరిచే విధంగా ఇది ఉందంటూ చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దిలీప్తో లిఖిత, వీడియో న్యూస్, విశాఖపట్నం నుంచి.